ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే ఉంది. కానీ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎగ్జామ్స్కి అయితే ఇంకా 15 డేస్ దగ్గర అయితే ఎగ్జామ్ టైం అనేది ఇంకా ఉంది. చూడండి, ఎగ్జామ్ డేట్స్ అని చూసుకున్నట్లయితే December 19 నుంచి December 29 వరకు అయితే ఎగ్జామ్స్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, December 19, December 20 వరకు. అది చూడండి, ఇందులోనైతే మనం చూసిన లాస్ట్ 15 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే మనం ఇందులోనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, అర్థమవుతుంది. లాస్ట్ 15 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది అంత ఒక టైం టేబుల్ అనమాట. ఏ విధంగా చదువుతుంది అనేది కొంచెం మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అయితే వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అది చూడండి, మనం మొదటగా చూసుకున్నట్లయితే లాస్ట్ 15 డేస్ చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుని మ్యాథ్స్ ఏమో 25 మార్క్స్, రీజనింగ్ వచ్చేమో 25 మార్క్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేమో 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేమో 10 మార్క్స్ వచ్చామన్నమాట. టోటల్ వచ్చేమో 100 మార్క్స్కి అయితే ఒకటి ఉండడం అనేది జరిగిందనమాట. అది చూడండి, మీరు 25కి అవుట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఒక 20 లేదా ఒక 18 అయితే మినిమం అటెంప్ట్ చేయాలి. ఓకేనా, అయితే మినిమం నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ రీజనింగ్ కూడా సేమ్ ఒక 20 లేదా 18 దగ్గర అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే ఒక 30-40 బిలో అయితే అటెంప్ట్ చేస్తే అనేది సేఫ్లో ఉన్నట్టుగా అనమాట. నెక్స్ట్ చూడండి, జనరల్ అవేర్నెస్ చూసుకుంటే ఒక 5 మార్క్స్ అటెంప్ట్ చేసిన అనేది మంచిది అనమాట. ఓకేనా, అది చూడండి, ఈ విధంగా అయితే చూస్తారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అది చూడండి, December 19 నుంచి అయితే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుద్ది, December 29 వరకు. ఓకేనా, అది మనం చూద్దాం. నార్మల్గా అయితే ఫస్ట్ 3 డేస్ అనేది గ్రేడ్ 1 ఎగ్జామ్ అనేది అవుతాయని చెప్పి చాలామంది అంటారు. ఓకేనా, ఈ 3 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రేడ్ 3 ఎగ్జామ్ అనేది అవుతుందని చెప్పేసి అయితే ఎక్కడైనా చాలామంది అనడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి, మనం ఫస్ట్ 1 to 10 డేస్ చూసుకున్నట్లయితే 15 డేస్ టైం టేబుల్ అనమాట. ఇది ప్రిపరేషన్ ప్లాను. 1 to 10 డేస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే డైలీ 1 లేదా 1 or 2 మాక్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయాలన్నమాట. ఆ ఫుల్ మాక్ టెస్ట్లు అనమాట. చాప్టర్ మాక్ టెస్ట్లు ఏదైనా అన్నీ కూడా 1 or 2 మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తే అనేది మంచిది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండమ్మా, మినిమం 10 hours స్టడీ చేయాలన్నమాట. మినిమం 10 hours అంటే ఒక రోజులో మినిమం ఒక 10 hours లేదా 8 hours అనేది చదవాలన్నమాట, ఒక బుక్ దగ్గర కూర్చొని. అంటే ఏం చదువుతారు అంటే, మీరు ఇంతకుముందు ప్రిపరేషన్ స్టార్ట్ అయింది దాన్ని 10 hours మినిమం రివిజన్ చేసుకోండి. 10 hours రివిజన్. ఓకేనా, ఇప్పుడు మ్యాథ్స్ ఉంది ఒక 5 hours, ఈ విధంగా అనేది మొత్తం రివిజన్ చేసుకొని అయితే చేయండి. అది చూడండి, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్ ఫోకస్ ఆన్ సైన్స్ అనమాట. ఓకేనా, టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 40 మార్క్స్ అనేది ఉంది సైన్స్. దీని మీద మెయిన్ మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందంటే జనరల్ సైన్స్ మీద అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేమో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనమాట. ఓకేనా, వీటి మీద అనేది మెయిన్ ఫోకస్ అనేది మీరు చేసినట్లయితే మార్క్స్ మధ్య స్కోర్ చేస్తారు, జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, అది చూడండి, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఏమేమి చూసుకోవాలంటే, ఎక్కువ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ దాని యొక్క యాక్యురసీ చూసుకోవాలి, టైం చూసుకోవాలంటే టైం మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక 100 క్వశ్చన్స్ రాస్తుంటారు అనుకోండి, ఒక 100 క్వశ్చన్స్కి ఒక 1 hour ఇచ్చారు, 1 hour 30 minutesలో ఇచ్చారు. ఓకేనా, ఈ 1 hour 30 minutes ఏ విధంగా ఒక క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే చూసుకోవాలన్నమాట. అంతేగాని ఒకే క్వశ్చన్ ద్వారా ఒక 10 minutes 5 minutes ఈ విధంగా అయితే ఉండకూడదు అనమాట. ఓకేనా, నెక్స్ట్ పేపర్ అనాలిసిస్ అనమాట. అంటే ఇప్పుడు మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, దీని యొక్క అనాలిసిస్ అంటే చూడండి, ఒక క్వశ్చన్ ఒక రీజనింగ్లోంచి ఒక క్వశ్చన్ అడిగాడు, ఏ విధంగా అడుగుతాడు, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ చూసిన ఏ విధంగా అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ మ్యాథ్స్ చూడండి, ఏ విధంగా అడుగుతాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు అది పేపర్ అనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ అటెంప్ట్ చేసే విధానం. ఓకేనా, మీరు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధానం ఏంటంటే, నార్మల్గా ఏంటంటే మీరు ఒక ఫుల్ మాక్ టెస్ట్ రాస్తుంటారు అనుకోండి, మీకు ఇక్కడ మెయిన్ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సైన్సు, జనరల్ అవేర్నెస్ ఇవి చూడండి. నెక్స్ట్ రీజనింగ్, లాస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథ్స్ ఇస్తామట్టుగా మీకు అనేది కొంచెం అంటే తలపోటు అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకని చూడండి, మ్యాథ్స్ మీరు ఫస్ట్ చేసినట్లయితే అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఓకే నో ప్రాబ్లం, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వీళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అవుద్ది. ఓకేనా, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అనేది
అవ్వదు, ఎందుకంటే వీళ్ళకి ఆల్మోస్ట్ అన్ని ఫుల్ ప్లేస్లో వీళ్ళకి ఆల్మోస్ట్ అన్ని ఫుల్ ప్రిపరేషన్లో ఉంటారు వీళ్ళు. ఓకేనా, విత్ ఇన్ సెకండ్స్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తుంటారు అనమాట. ఓకేనా, అందువల్ల నార్మల్ స్టూడెంట్స్ అయితే అటెంప్ట్ చేసే విధానం అనేది కొంచెం మార్చుకోండి అనమాట. అంటే మీకు నచ్చినట్టు చూడండి, మీరు ఏ విధంగా అటెంప్ట్ చేస్తే ఏ విధంగా చేస్తే ఏ విధంగా మీకు అనేది అవుతుందని చెప్పేసి అయితే మీరైతే అక్కడ చూసుకోండి అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. అయితే చూసుగా మాక్ టెస్ట్ టైమ్ అండ్ యాక్యురేట్ చూసుకోవాలి. పేపర్ అనాలిసిస్ అటెంప్ట్ చేసే విధానం కూడా కంపల్సరీ చూసుకుంటే అనేది బెటర్ అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. అది చూడండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 days అనమాట. అంటే ఫస్ట్ 10 days అయిపోయింది. ఫస్ట్ 10 days అయిపోయింది కదా. ఫస్ట్ 10 days ఏంటంటే ఫస్ట్ 10 days చూసుకున్నట్లయితే మినిమం 10 hours చదవాలి. నెక్స్ట్ మెయిన్ ఫోకస్ ఆన్ సైన్స్, మాక్ టెస్ట్ కూడా అన్నీ రాయాలన్నమాట 10 days మినిమం. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ 5 days ఎగ్జామ్ బిఫోర్ లాస్ట్ 5 days ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే డైలీ 10 to 15 hours అనమాట చదవాలన్నమాట. అంటే కొంత స్ట్రెస్ అయినా నో ప్రాబ్లం, 10 to 15 hours ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. 10 to 15 hours అనమాట డైలీ కూడా. ఓకేనా, అర్థమవుతుంది కదా. అంటే అన్నీ కూడా. ఓకేనా, అది చూడండి, నార్మల్ చూసుకున్నట్లయితే 5 hours మ్యాథ్స్ కేటాయించండి. ఓకేనా, 5 hours జనరల్ అవేర్నెస్కి, జనరల్ సైన్స్ కూడా కేటాయించండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక 5 hours రీజనింగ్కి ఇలా కేటాయించండి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఈ 15 hours 10 hours డైలీ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ ఇంకా దేనికంటే షార్ట్ నోట్స్ రీడింగ్ అనమాట. మీకు చెప్పాను కదా, చాలా వీడియోలు చెప్పాను, షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయండి అనమాట. ఓకేనా, షార్ట్ నోట్స్ రీడింగ్ ఏంటంటే ఇప్పుడు మన సైన్స్కి వచ్చే ఒక షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటారు. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అవన్నీ. ఓకేనా, ఇంపార్టెంట్స్ పేర్లో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్స్ బిట్స్ అవన్నీ కూడా చేసుకుంటారు కదా. ఇవి కూడా చదువుకోవాలన్నమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మ్యాథ్స్ కూడా షార్ట్ నోట్స్ అని ప్రిపేర్ చేసుకొని ఉంటాయి. ఇంపార్టెంట్ ట్రిక్స్ ఇవన్నీ కూడా ఈ 5 hours డైలీ 5 hours మ్యాథ్స్ అని ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ కూడా చేయమన్నమాట. ఒక 5 hours ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే టైం అనేది అక్కడ కేటాయించండి, ఏం కాదు. ఓకేనా, అది చూసారు కదా. షార్ట్ నోట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏ ఎగ్జామ్ అవని షార్ట్ నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, అర్థమవుతుంది కదా. ఎందుకంటే మీరు షార్ట్ నోట్స్ చూడండి, ఒక 10 చాప్టర్లు ఒక బుక్లో ఉంటాయి. ఈ 10 చాప్టర్లు అనేది ఒక చిన్న నోట్స్, ఇక్కడ ఒక 100 pages ఉన్నాయి. ఓకేనా, ఈ 100 pages అనే షార్ట్ నోట్స్ ఒక 50 pages కన్నా మీరు తెచ్చేసుకుంటే మంచిది అనమాట. ఓకేనా, అంటే మీరు ఏ విధంగా చూడండి, మీరు 100 pages అనేది ఎంత ఫుల్ ప్లెడ్జ్డ్గా చదువుతారో అదని మీకు అనేది మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఒక 50 pages కింద వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఓకే, అయితే ఈ విధంగా అయితే మన ఆర్ఆర్సి గ్రేడ్ 3 టెక్నీషియన్కి అయితే ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ అయినట్లయితే బెటర్ అనమాట. అంటే నా యొక్క గైడెన్స్ అనమాట ఇది. ఓకేనా, నేను ఇచ్చే గైడెన్స్ అది. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారని చెప్పేసి అయితే మీరు ఒకసారి ఆలోచించండి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. అయితే ఎగ్జామ్స్ అయితే December 19 నుంచి 29 వరకు స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ 3 days అనేది గ్రేడ్ 1 అవ్వచ్చు అంటారు. చూద్దాం ఏమవుద్దో. నెక్స్ట్ 3 days అయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 3 అనేది అవుద్ది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఓకేనా, అది చూద్దాం ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అయితే ఇప్పటివరకు ఏం తెలీదు. ఆఫీషియల్ అప్డేట్ వచ్చినట్టు చూద్దాం. ఓకేనా, అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మంత్ December 5 అలాగైతే మనకి సిటీ ఇంటర్మీడియేషన్ కూడా ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సిటీ ఇంటర్మీడియేషన్ ఎగ్జామ్స్ సెంటర్ ఎక్కడ ఇచ్చారని చెప్పేసి ఇది కూడా మొత్తం ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడైనా మనం అది ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ పాయింట్స్ మీరు ఒక విధంగా టైం టేబుల్ అనేది వేసుకున్నట్లయితే మీరు అనేది ప్రిపరేషన్ ప్లాన్లో ముందుకు అంటే ఈ 15 days కూడా ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్లో మీరు ఉన్నట్లయితే జాబ్ కొట్టడానికి మీకు అనేది కొంచెం ఛాన్సెస్ అనేవి కూడా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, ఓకే, అయితే నెక్స్ట్ చూడండి, ఇది ఎలా మీకు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే నోట్ చేసుకొని మీకు అవసరం ఉంటే ఓకే, లేకపోతే లేదు. ఓకేనా, అది యాజ్ యువర్ విష్. ఓకేనండి, అది చూడండి, మనం చూసుకున్నట్లయితే మన ఛానల్ నేమ్ వచ్చే భారతీయ రైల్వే అకాడమీ. ఓకేనా, మన ఛానల్కి నార్మల్గా వాట్సాప్ గ్రూప్ ఉందండి. వాట్సాప్ గ్రూప్లో తెలుగు మీడియం అవన్నీ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం అవన్నీ ఫ్రీ పీడిఎఫ్స్ అనేది నేను ఈ గ్రూప్స్లో అనేది అవైలబుల్గా అనేది ఉంచానమాట. ఫ్రీ పీడిఎఫ్స్ అనే గ్రూప్లో అనేది అవైలబుల్గా ఉంచాను. ఓకేనా, నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది భారతీయ రైల్వే అకాడమీ.
ఇందులో కూడా డైలీ ఫ్రీ పీడిఎఫ్స్ అనమాట. అన్ని మ్యాథ్స్ అవని, రీజనింగ్ అవని, ప్రతి ఒక్క మెటీరియల్స్ ప్రీవియస్ ఇయర్ అన్ని పీడిఎఫ్స్ అనేది అవైలబుల్ చేస్తున్నాను, అంటే సెండ్ చేస్తాను. ఓకేనా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అందులో జాయిన్ అయ్యి అయితే అందులోకి అయితే మీరు చూడండి. ఓకేనా, అయితే నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియోస్ని నెక్స్ట్ మన ఛానల్ షేర్ చేయండి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.